సమయంలో ఆయన శ్రీకృష్ణ తత్వాన్ని ఏమని చెప్పారో ఇచ్చారు ఇక్కడ. శ్రీమన్నారాయణుని వెలుగే రూపమెత్తిన ఆ పురాణ పురుషుడు దేవకీ గర్భమున అవతరించుట మనం ఎరిగినదే. కాలమును మహాసాగరపు తీరమున లోకములను పిచ్చుకగూళ్లను కట్టి క్రీడించు వింత శిశువు దేవకీ గర్భమును గూటియందు పిచ్చుకగా నుదయించుట విచిత్రము. విమల బృందావనాకాశ వీధియందు క్రీడామయుడై అతడు నెరపిన లీలల యొక్క నిత్యానుసంధానమే జీవకోటికి జీవనాధారము. ధర్మ సంస్థాపనము గావించుచు ధర్మకాయుడై విరాజిల్లుచున్న అతనిని గూర్చి ఎంత వర్ణించినను అసంపూర్ణమే. అయినను నిత్యము అతని గుణకీర్తనములే మన జీవితములను వృక్షములకు అమృత ఫలములు. అతని చర్యలందలి కొన్ని సూక్ష్మాంశములను మనం ఇప్పుడు అనుసంధానము చేసుకుందాము. సాధుజన సంరక్షణము, దుష్టజన శిక్షణము, ధర్మ సంస్థాపనము అను 3 ప్రక్రియలను అతని యందు త్రివేణీ సంగమముగా నిలిచియున్నవి. కాలపురుషుడగు కృష్ణుని లీలలో ఈ 3 భాగములే. అతడు ధర్మమును ముందుగా తానాచరించుచు అటుపైన నెల్లరను ధర్మాచరణము వైపునకు సుముఖులను గావించుచు ధర్మగ్లాని కలిగించు దుష్టులను శిక్షించుచున్నాడు. వేదము ధర్మమూలము. ఈ సృష్టి ధర్మములే వేదమునందు ప్రతిపాదింపబడినవి. అట్టి సృష్టి కథయే కృష్ణుని జీవితముగా నిరూపింపబడుచున్నది. బంధనాలయమున జన్మించుటయనగా పరమాత్ముడే జీవులుగా గర్భస్థుడగుటయే. గోకులమునకు గొనిపోబడుటయనగా గర్భబంధము నుండి వెలువడి భూమిపైకి వచ్చుటయే. తనకు విషపూరిత స్తన్యమును సంగిన పూతనకు తన తల్లియగు యశోదతో సమానమైన స్థానమునిచ్చుటయేగాక కృష్ణుడామెకు పూత నవత్వమును కలిగించెను. కాళీయుని వలన గోవులకు గోపాలకులకు కలుగుచున్న ఆపదను వినిన వెంటనే ఎవరిని సంప్రదించక మారాలోచన లేక తన క్షేమమును గూర్చి ఏమాత్రము విచారించక ఎవరి సహాయము నర్థించక కాళీయుడు వసించు మడుగునొడ్డుననున్న నీప వృక్షమునెక్కి మడుగులోనికి దూకెను. కాళీయమర్దనము గావించి గోపాలక బృందమును గాపాడెను. కాళీయుని భార్యల మొర నాలకించి పశ్చాత్తప్తుడై మ్రొక్కిన ఆ విషసర్పము యొక్క విషమును మాత్రమే హరించి అతని హరింపక దయతో విడిచిపెట్టెను. గోకులవాసులు ఇంద్రుడు మున్నగు అంతరిక్ష దేవతల కొరకు చేయు యజ్ఞమును మానిపించి వారిచే గోయాగమును చేయించెను. ఇట్లు చేయుటలో సజీవములైన జంతువులను ఆహార ధాన్యము నాహుతి చేసి అదృశ్య దేవతలను ఆరాధించుట కన్నా గోవు మొదలగు జీవరాశుల దేహములందు వర్తించుచున్న దేవతలను సంతుష్టులను గావించుటయే వేద విహితమైన యజ్ఞమని గోవిందుడు నిరూపించెను. గోవర్ధనోద్ధరణము గావించి ఒకే గొడుగు క్రిందకు జనులను తెచ్చి వారి నడుమ పరస్పరత్వమును పునరుద్ధరించెను. భగవంతుడుగా త్రికాలజ్ఞుడైయున్నను మానవుడుగా దిగివచ్చిన వాడుగావున తానుగా దేనిని సంకల్పించుట జరుగలేదు. కంసుని ఆహ్వానమును పురస్కరించుకొనియే అతడు తలపెట్టిన ధనుర్యాగమునకు అన్నతో కూడి వెడలెను. అటుపైన తమ పైకి వచ్చిన లోకకంటకులకు కంసాదులను వధించెను. కంసవధతో తనకు చేజిక్కిన ఎదురాజ్యమునకు ఉగ్రసేనుని రాజుగా అభిషేకించెను. ఇంతవరకును రాజ్యపాలనమును బాధ్యతను మాత్రమే స్వీకరించి ఆధిపత్యమును మాత్రము ఉగ్రసేనునందే నిలిపెను. ఇందు ప్రజాహిత కాంక్షయే నెరపెను గాని అవకాశము వచ్చినను ఆధిపత్యముపై కాంక్ష చూపలేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను బంధవిముక్తులను చేసి వాని యందు వినయ విధేయతలు ప్రదర్శించెను. ద్వారక తనకు ఆశ్రయముగా కృష్ణుడు జీవించుచున్నాడని అందరూ తలచుచున్నారు. కానీ అతడే ద్వారకకును అందు నివసించుచున్న వారికిని ఆశ్రయమై నిలిచియున్నాడు. జీవుని రూపముననున్న దేవునకు దేహమాశ్రయముగాక దేహమునకే అతడు ఆశ్రయము గదా. శ్రీకృష్ణుడు ఆపన్నులైన వారికి తాను రక్షకుడై నిలిచనే గాని తన జీవితమున ఎట్టి సంకట పరిస్థితులు దాపురించుచున్నను తనకు రక్షకుడెవడని ఎవరి వైపును దృష్టి సారించుటలేదు. కనీసము తన తల్లిదండ్రులకు కానీ అన్నగారికి కానీ
తన జీవిత పరిస్థితులు ఇట్లు ఉన్నవని నివేదించుట జరగలేదు. అతనికి జన్మాదిగా కష్టాలు ప్రాప్తించుతూనే ఉన్నవి. సామాన్యజనుల జీవితములందు కంటే ఎన్నో రెట్లు ఘోరములకు కష్టములే అతని జీవితమున ప్రాప్తించుచున్నవి. కానీ అవి అతని అనుభవమునకు వచ్చుటలేదు. ఇందరు భార్యలతో విలాస జీవితమును గడుపు భోగివలే కృష్ణుడు కొందరికి కాన్పింపవచ్చును. ద్వారకలో వారి నడుమయున్న సమయము కంటే అతని జీవితమున దేశమును ధర్మమును జనులను కాపాడుటకై ఇతర ప్రాంతములందు చరించుచున్న సమయమే ఎక్కువయని భక్తి శ్రద్ధలతో అతని జీవితమును పరిశీలించినచో తెలియును. కానీ ఇట్లు లోకహితార్థమై తాను శ్రమను సమయమును శక్తియుక్తులను వ్యయించుచు స్వసుఖమును గూర్చి ఆలోచించుటలేదని అతడెన్నడూ భావించుచున్నట్లును తోచదు. జీవన పరిస్థితులలోని వైవిధ్యం అతనికి పట్టదు. కష్ట సుఖములు అతనిపై ప్రభావము నిరుపుటలేదు. ఈ రెంటినెరుగని ఒకే యొక్క మందహాస ముద్ర అతని వదనముపై సదా శోభిల్లుచుండును. ఆ మందహాసమే యోగులకు ధ్యానమున చిక్కదనమునొసగి వారికి సమాధిని ప్రసాదించుచున్నది. ఆ మందహాసమే భక్తులను పరవశింపజేసి లోగొనుచున్నది. ఆ మందహాసమే ఆర్తులకు అభయముద్ర పట్టుచున్నది. ఆ మందహాసమే ప్రజాపీడకులకు దుష్టులను పరిమార్చు సమయమున వారి ఎదలందు నిలిచి వాని యుత్థానమునకు కారణమగుచున్నది. ఆ మందహాసమే ధర్మపథగాములకు కర్తవ్యమును ఎప్పటికప్పుడు నిర్దేశించుచున్నది. ఆ మందహాసమే జిజ్ఞాసువగులకు సాధకులకు బ్రహ్మజ్ఞాన సుధను గురియుచున్నది. ఆ మందహాస చంద్రికల కొరకే మునీంద్ర హృదయ చకోరములు వేచి చూచుచుండును. సామాన్యులకు సంసార జీవుల సేద తీర్చున్నవి మందహాస చంద్రికలే. ఇట్టి జగన్మోహన మధుర మందహాసితాననుడు అగు శ్రీకృష్ణుని చరణములే మనకు శరణ్యము. బ్రహ్మేశాది దివిజవరులు తమ శిరములందు దాల్చును అతని అడుగుల రజమే పరమ పావనము. మనలకు పరిశుద్ధిని గూర్చు సిద్ధౌషధము. సర్వలోక గురుడగు కృష్ణుడు సాందీపనియను గురువు వద్ద విద్యలను నేర్చుట, మిగిలిన వారు తనను ఆదర్శముగా కొని అనువర్తించుటకు మాత్రమే. అపూర్వ విధమున అతడు గురుదక్షిణ సమర్పించెను. గురువున కలవి గాని పని భగవంతుడై చేసిపెట్టినను భక్తితో సమర్పించి గర్వము పొందరాదని లోకమునకు నేర్పెను. నారదాది మునులకు వయోవృద్ధులకు నమస్కరించి వారిని గౌరవించుటయందు అతడెప్పుడునూ ప్రమత్తుడు కాడు. తన పాదములకు ఆశ్రితులైనను వయస్సున పెద్దవారగు యుధిష్ఠిర భీములను తానెప్పుడు కలిసినను వారికి పాదాభివందనము గావించెను. రుక్మిణీ మొదలగు యోషితలు తనను హృదయేశ్వరునిగా వరించుటచే తాను వారిని చేపట్టెనే గాని తానుగా ఎవరినీ వరించుట జరుగలేదు. ఏ జీవియందును అతనికి ఆధిక్య భావము కానీ న్యూనతాభావము కానీ లేదని తెలియవలెను. ఈ విధముగా అందరి యందును తాను సమబుద్ధియే కలిగియున్నాడు. కానీ ఇతరులు మాత్రం ఒక రీతిగా అతని యందు ప్రవర్తించుట జరుగుదు కదా. అట్టి సందర్భమున వారి ప్రవర్తనమునకు తగిన రీతిలో అతడు వ్యవహరించుచున్నాడు. అట్టి సమయమున కూడా వారి యందు ప్రేమస్వరూపుడైన అంతర్యామిగా నిలిచియుండును. యాదవులు తనచే పాలితులు మాత్రమే కావున వారికి సకల సంపదలు సమకూర్చెను. పాండవులు తన ధర్మ సంస్థాపక మూర్తికి సహకరించుతూ సమర్పణ చెందిన వారు కావున వారిని కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. నిష్కామముగా తన యందు పరిపూర్ణాశ్రయమును పొందిన గోపగోపీజనమునకు మాత్రము తనను తానే సమర్పించుకొనెను. తానే సర్వేశ్వరుడగు పరబ్రహ్మమయ్యును నరజాతికి ఆదర్శము నిరపు కొరకు తానును వెలుగునకు మారురూపమగు ఆ మహేశ్వరుని ఆరాధించుచున్నాడు. విదురుని ప్రవచనమును వినుచున్న ఆస్తికులలో ఒకటిట్లు ప్రశ్నించెను. మహాత్మా, తమరు వివరించిన దానిని బట్టి శ్రీకృష్ణుడు అపార కరుణా సముద్రుడుగా మా హృదయములందు నిలిచి ఉన్నాడు. అతడింతవరకు అసంఖ్యాకులైన దుష్టులను సంహరించినట్లు మనము విని ఉన్నాము. అతని కరుణా విలాసమును ఇట్టి సంహార క్రియ ఎందును ఎట్లు దర్శింపగలమో వేడుచున్నాము. అంతటా కొన్ని లిప్తల కాలము ధ్యానస్థిమిత లోచనుడై మరల కనులు తెరిచిన విదురుడు తన ప్రసంగమునిట్లు కొనసాగించెను. దౌష్ట్యము చూపక కేవలము దౌర్బల్యము చేత అకార్యములను ఆచరించిన వారిని కృష్ణుడు క్షమించుచున్నాడే గాని వధించుటలేదు. తన పైన
అసత్య ప్రచారము గావించిన సత్రాజిత్తునకు తన నిర్దోషిత్వమును నిరూపించి అతనిని క్షమించెను. అతని కుమార్తెయకు సత్యభామను స్వీకరించి స్యమంతకమును అతనికే తిరిగి ఇచ్చెను. సత్రాజిత్తును వధించి స్యమంతకమును అపహరించిన దుష్టుడకు శతధనువుని సంహరించెను. రాజ్యపాలనము అధికారముగా తమ విలాస భోగ జీవితమునకు పరికరముగా భావించుచు పాలితులకు జనులను బాధించు రాజులు చోరాగ్రేసరులే గాని యథార్థమునకు రాజులుగా నేరరు. నరరూపమున జీవించుచున్న వీరిలో ఆసుర లక్షణములు మూర్తీభవించి ఉన్నవి. ఇట్టి జరాసంధ శిశుపాలాది లోకకంటకులను కూడా సంహరించకుండా కృష్ణుడు వారు తమను తాము సంస్కరించుకొనుటకు అవకాశమిచ్చుచున్నాడు. పలుమార్లు యుద్ధమున వారిని నిర్జించినది కూడా వారు తన రాష్ట్రముపైకి ముట్టడి చేయుట వలనే గాని తన యందు తానుగా వారిపైకి పోలేదు. లోక కంటకులైన వారిని సంహరింపవలసి వచ్చినప్పుడును వీలైనంత మేర వారిని మాత్రమే వధించి సామాన్య సైనికులు సంహరింపబడకుండగా ప్రవర్తించను. కాలయవన వధ సందర్భము దీనికి ఒక తార్కాణం. జరాసంధాదులపై తానింతవరకు యుద్ధమునకు ఉపక్రమింపకబోవుట కూడా దీనినే సూచించును. పిల్లలు క్రీడలలో గడ్డితో సింహములు మొదలగు క్రూరజంతువుల బొమ్మలు చేసి వానిని మరల త్రుంచివైచెదరు. అదే విధముగా కృష్ణుడు తన క్రీడలలో కంసాదులను తుదముట్టించెను. దుష్టులను సంహరించినప్పుడు కూడా క్రోధమున కతీతుడై నిలిచి ఉన్నాడు. ఆ సందర్భమున వారిని గూర్చి తన మనమున ఎట్టి అభిప్రాయములు కృష్ణునకుండవు. వారి రూపమున కూడా తన అంతర్యామిత్వమే వర్తించును గనుక తన యొక్క ఆయా రూపములను ఉపసంహరించుచున్నట్లు మాత్రం అతనికి అనిపించవచ్చును. అతనిచే సంహారము నొందిన వారు కూడా తరువాతి జన్మలందు ఆసుర లక్షణములు క్రమముగా తొలగి సత్ప్రవర్తన దిశగా పురోగమించుట జరుగును. అంతియే కాదు, నరకాసురుడు, వజ్రనాభుడు, నికుంభుడు మున్నగు ఘోర కర్ములను సంహరించినప్పుడెల్లా వారికి సంబంధించిన మదమాత్సర్యాది దుర్గుణములను జీవులలో పోగొట్టి అట్టి జీవులను యోగ్యులుగా తీర్చిదిద్దుతున్నాడు. నరకాది దుష్టులను సంహరించి వారి రాజ్యములను తాను స్వాధీనము గావించుకొనక వారి సంతతినే వారసులుగా నిలుపుచున్నాడు. పూర్వము రఘురాముడుగా అవతరించినప్పుడును రావణ వధానంతరం ఇట్లే చేశను. విదురుడింకను తన ప్రవచనమును ఇట్లు కొనసాగించెను. సృష్టిలోని వర్ణాశ్రమ ధర్మములకు విశ్వదేహుడగు భగవానుడే మూలపురుషుడు. నారాయణుని పరిపూర్ణావతారమైన కృష్ణుడు వర్ణాశ్రమ ధర్మములను తన జీవితమును ఆచరించుచు రక్షించుచున్నాడు. 4 వర్ణములకు అతడే ఆశ్రయమన్నది మనకు స్పష్టముగా గోచరించును. బ్రహ్మ విద్యను, యోగ విద్యను, కర్తవ్యములను ఉపదేశించుచున్నప్పుడెల్లా అతడు బ్రాహ్మణుడుగా వర్తించును. శిష్టులను కాపాడి దుష్టులను శిక్షించి ధర్మమును రక్షించినప్పుడెల్లా క్షాత్రమాతన యందు వర్తించును. గోపాలము పశు సంపదను అభివృద్ధి చేయుట ఎను కర్మయందు అతడు వైశ్యధర్మమును ప్రకటించెను. తన అంశమైన బలరాముని రూపమున యమునా నదిని నాగలితో నాకర్షించి బృందావనాది వ్రజసీమలకు నీటిని మరలించి సస్య సమృద్ధిని కలిగించుటతో నాతడు సూత్రధర్మమును అనుష్ఠించెను. అంతట శ్రోతలలోనొక భక్తుడు విదురునిట్లు ప్రశ్నించెను. తమరి ప్రబోధము వలన కృష్ణుని ధర్మకాయత్వము మా హృదయములందు ముద్రితమైనది. రఘురాముడుగా తన పూర్వావతారమున ఏకపత్నీ వ్రతమును అనుష్ఠించి ఈ అవతారమున 16,108 మంది కాంతలను వివాహమాడుటలో గల ధర్మసూక్ష్మమెట్టిదో తెలుప ప్రార్థన. ధర్మావతారుడైన విదురుడు గంభీర స్వరమున నెట్లు ప్రతివచించెను. శ్రీరామావతారమున స్వామి మానవులెల్లరకు నాదర్శముగా అనేకపత్నీ వ్రతమును నిలిపినవాడయ్యను. ఈ అవతారమున సమకాలీన రాజకీయ చారిత్రక పరిస్థితులలో స్వామికిన్ని వివాహములు తప్పలేదు. దుష్ట పాలకుల పీడనము నుండి జనుల కాపాడి సమాజ వ్యవస్థను ధర్మబద్ధముగా నిలుపుటకై ఈ వివాహములు స్వామికి తప్పనిసరి అయినవి. వ్యక్తిగా నాతడేకన్యతోనూ వివాహమును కాంక్షించుట జరగలేదని మనము గ్రహింపవలయను. ప్రస్తుతము లోక కళ్యాణమును లక్ష్య సాధనకు తానిట్లు కళ్యాణమూర్తిగా కావలసి వచ్చినది. శ్రీరాముడుగా ఎంత సచ్చీలవంతుడో శ్రీకృష్ణుడుగా కూడా నంతియే. భార్యలెల్లరి రూపములు ధరించిన ప్రకృతియను ఒకే యొక్క పత్నితో వర్తించిన పురుషుడు భర్త ఆతడు. ఇంతలో మరి యొక్క భక్తుడు విదురునిట్లు స్వామి లీలాశ్రవణ కుతూహలిత స్వాంతుడై ఇట్లు ప్రశ్నించెను. అతని వైవాహిక జీవనము విషయమున తమరు కొంత వివరింపవలసి ఉన్నది.
అష్టమహిషులను పొందిన యాతడు 16,100 మందిని వివాహమాడి తానొక్కడే ఇంతమంది భార్యలను సంతోషపెట్టగలుగుట ఎట్లు జరుగుతున్నది. అంతటా విదురుడు కృష్ణుని కళ్యాణమూర్తిని హృదయమున నిలుపుకొని ఇట్లు వివరించెను. ఇది సామాన్య మానవుల యూహకందని విషయం. అతడొక్కడే తన భార్యలందు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క కృష్ణుడుగా రూపములంది వివాహమాడుటయేగాక ఒక్కొక్కరికి ఒక భవనమును ఏర్పరచి ప్రతి ఒక్కరితో కాపురముండెను. దేవర్షియగు నారదులే స్వయముగా స్వామి యొక్క ఈ ఆశ్చర్యకరమైన లీలను దర్శింపగలిగిరి. నారదులు శ్రీకృష్ణుని భార్యలలో ఒకతే భవనమును ప్రవేశింపగా అసటి వనిత తన భర్తయ్యకు కృష్ణుని చామరముతో విచుచూ కనిపించెను. నారదులను గాంచిన కృష్ణుడు పర్యంకము నుంచి లేచి భార్యా సమేతుడై ఆయన పాదములు కడిగి తన శిరస్సు పైనను భార్య శిరము పైనను ప్రోక్షించుకొని ఆయనను సత్కరించెను. అట నుండి వెంటనే మరి యొక్క యోషిత గృహమునకు నారదులు వెడలిరి. అచ్చట కూడా భార్యా సమేతుడైన కృష్ణుడు బిడ్డలను లాలించుచూ గానవచ్చెను. ఇదే విధముగా ఆ మునీంద్రులు కృష్ణుని యొక్క ధర్మపత్రులు ఎల్లరి గృహములకు వెళ్ళి చూడగా ఎల్ల ఎడలను పత్నీ సమేతులకు కృష్ణుడు కానవచ్చెను. అట్టి కృష్ణుని అద్భుత లీలలను స్వయముగా వీక్షించి మురిసిన నారద మునీంద్రులు అతనిని ప్రస్తుతించి వెడలిపోయిరి. సీమాంతరమునకు వెళ్ళిన కృష్ణుడు ద్వారకకు మరలి వచ్చినప్పుడెల్లా అన్ని రూపములలో ప్రతి ఒక్క భార్య భవనమునందు ఒకేమారు ప్రవేశించి వారిని సంతుష్టుల గావించుచుండను. వారిలో ప్రతి ఒక్కరును తమ భర్త ముందుగా తన ఇంటికే వచ్చినను భావము కలిగి పరవశతనంది అతనిని పూజించుచున్నారు. నీ ఇంట పదార్థములు సమృద్ధిగానున్నవా? నీ పెరటయందలి పూలతీగలు బాగుగా పెరుగుచున్నవా? నీ పెంపుడు జింకపిల్లను ముద్దుగా మేపుచుంటివా? వంటి ప్రశ్నలతో అతడు వారలను అలంకరించుచున్నాడు. ఇట్టి ప్రశ్నల వలన వారతని ఎడల ఆత్మీయులుగా తృప్తి చెందుదురు. తాను నిర్లిప్తుడైనను వారు అభిమానవంతులు గనుక వారి అభిమానము ప్రకారము సంభాషణ ఆప్యాయముగా నడవవలసిన బాధ్యతయున్నది. సృష్టిలో జీవుల ప్రేమానురాగములతో కూడిన మమకార బంధములను తన సాన్నిధ్యము వలన మరిపింపవలనే గాని త్రెంపుటకు భగవానుడు ఇష్టపడడు. అతని స్పర్శ వలన వారి మనస్సులలో అతని ఎందుగల భక్తితో కూడిన అనురాగము ప్రతిక్షణము అంతకు ముందెరుగని క్రొత్తదనము అనుభవింపబడు సాగుతున్నది. దీనికి కారణము వారతనని భౌతికముగా స్పృశించినను వారికి ప్రాప్తించుచున్నది కృష్ణుని అప్రాకృత దేహస్పర్శయే. అతని యందు బద్ధానురాగులైన వారు అతనిని పరివేష్టించియున్నను వారి నడుమ నిలిచిన అతడు తాను నిశ్చలుడై వర్తించుచున్నాడు. నిరంతరము భార్యా పరివృతుడై సంసారి వలె నటించునే కాని అతడు మాత్రము అసంగుడే. లోకమునందలి సామాన్యులకు కృష్ణుని ఈ లీల అవగతమగుట సుదుష్కరము. సర్వాంతరాత్మయైన భగవంతుడు ప్రకృతుల చేత నావృతుడయ్యున్నను వానిలో చిక్కుకొనక యుండు విధముననే భగవదవతారమైన శ్రీకృష్ణుడును అట్టి ప్రకృతుల వ్యక్తరూపములకు తన భార్యలతో కూడి ఉన్నను సంగమున కతీతుడై నిలిచి ఉన్నాడు. వారితో అతడు స్వాత్మారాముడై వర్తించుచున్నాడు. కావుననే అతనిని నారద వ్యాసాది మహర్షులు యోగేశ్వరేశ్వరుడని కీర్తించిరి. కృష్ణుని అసంగత్వమును యోగుల ఆదర్శముగా కొనిరి. యోగులలో నీశ్వరుని వంటి మహానుభావులు కూడా కృష్ణుని స్మరించి పునీతులై యోగసిద్ధి నందుచుండటచే ఇతడు యోగేశ్వరేశ్వరుడని నారదుల భావన. కావుననే గృహస్థుడయ్యును కృష్ణుడు నిస్సంగులకు యోగీశ్వరులకు లక్ష్యమూర్తి అయి వారి పూజలను అందుకొనుచున్నాడు. మరియు జీవులెల్లరినీ సూత్రమునందు పుష్పముల వలె తన యందు గుర్చియుంచుచు శ్రీకృష్ణుడు యోగమాయను ప్రసరింపజేయుచున్నాడు. అనేకము వలె కనపట్టుచున్నను ఏకత్వము నందియుండుటే యోగమాయ. దీనితోనే సృష్టినాథుడు నడిపించుచున్నాడు. శ్రీకృష్ణుని యోగశక్తిని అసంగత్వమును గూర్చి విని ఆనందించిన యొక్క శ్రోత మహాభక్తుడకు విదురునిట్లు ప్రశ్నించెను. మహాత్మా, మాపై కరుణతో ఇంతవరకు శ్రీకృష్ణ తత్వామృతమును మాకు ప్రసాదించితిరి. ఇంకొక ప్రశ్నకు సమాధానమసంగి మాకు తృప్తిని కూర్చుడు. శ్రీకృష్ణుని నిజస్థితి ఎట్టిది? విదురుడు శ్రీకృష్ణుని స్మరణతో ఆనంద బాష్పములొలుక రోమాంచము నొందుచు గద్గద స్వరమున ఇట్లు భాషించెను. కృష్ణుడు ధర్మకాయుడని తమరెరిగిరి. ధర్మమనగా జగత్తునంతటిని ధరించున్నది అని అర్థము గదా. జగత్తును ధరించుచున్నది ప్రేమయే కదా. సూర్యచంద్రాదులు పంచభూతములు ఇవి అననేలా
సమస్త ప్రకృతి కాలదేశములు నిలిచి ఉండుటయు పనిచేయుటయు ప్రేమచేతనే. భగవానుని ప్రేమయే వీరెల్లరి ద్వారమున వ్యక్తమగుచున్నది కనుక ప్రేమయే ధర్మము. సృష్టి యొక్క శాశ్వత ధర్మములెల్లా ప్రేమ నుండియే ప్రభవించుచున్నవి. సకల ధర్మస్వరూపమైన వృక్షమునకు ప్రేమయే బీజము. మానవుడుగా దిగివచ్చిన స్వామియందు సృష్టి యొక్క శాశ్వత ధర్మములు వ్యక్తములై గుణములుగా అవతరించినవి. శ్రీకృష్ణుని శరీరం ఆధారముగా చేసుకొని సత్యము, శౌచము, దయ, ఓర్పు, త్యాగము, సంతోషము, రుజుత్వము, శాంతి, తప్పు చేసినచో క్షమించుట, శౌర్యము, తేజస్సు, ధైర్యము, గాంభీర్యము, స్థైర్యము, వినయము మున్నగు 32 గుణములను, ఇవిగాక వేదరక్షణము, శరణాగత పరిత్రాణము మున్నగు మహాగుణములను వర్తించినవి. సందర్భము వచ్చినప్పుడు మానవులు చూపలేని సామర్థ్యము చూపు గుణమునే ఐశ్వర్యమందురు. ఐశ్వర్యము కృష్ణునందు పరిపూర్ణముగా ప్రదర్శితమైనది. ఇట్టి కళ్యాణ గుణములన్నిటికీ మూలము ప్రేమయే. ప్రేమయను పువ్వు యొక్క రేఖలే ఈ గుణములన్నీయును. అఖండమును, అనవధికమును, అకారణమును, అనపేక్షమును, వ్యక్తినిష్టము గాని పరమ ప్రేమయే శ్రీకృష్ణుని నిజస్థితి. కృష్ణుడు ప్రేమసాగరము. ఈ స్థితిని ఊహింపదాలము. కృష్ణుని గూర్చి అనేక విధములుగా వారి వారి దృక్కోణములను బట్టి భావించుచుండుట కద్దు. కంస సభలోని మల్లులు 12 వర్షప్రాయుడకు కృష్ణుని మహాపర్వతమనుకొనిరి. గోపికాదులకు ఇతడు ఆత్మలను ఆకర్షించు కృతరకమైన మన్మధుడుగా కనిపించెను. పెక్కురు ద్వారకావాసులు ఇతనిని సాధారణ మానవుడనియే భ్రమించుచున్నారు. భార్యలకు వలసిన ఐహిక సుఖములు సమకూర్చుచు వారి నడుమ సంచరించుటచే అతనిని కొందరు ఐహిక సుఖ లాలసుడని పొరబడుచున్నారు. వాస్తవమునకతడు ఎట్టి వాంఛనకైనను అతీతుడు. భయకంపితుడైన కంసుడు ఇతనిని రూపమెత్తిన కాలమని తలంచెను. శిశుపాలాది నృపతులకితడు వైరిగా అనిపించుచున్నాడు. పాండవేయులకును ద్రౌపదికిని ఆశ్రిత వత్సలుడుగను ధర్మ నిర్దేశకుడుగను భాషించుచున్నాడు. ఆర్తులైన వారికి తమకు నభయము నొసగు రక్షకుడుగా నిలుచుచున్నాడు. ఇక త్రిలోకేశ్వరుడుగు ఇంద్రుడు గోవర్ధనోద్ధరణ సందర్భమున అతనిని అప్రమేయుడకు విశ్వకాయుడని భావించెను. కొందరు భక్తజనులకు కృష్ణుడు శాశ్వత శిశువుగా దర్శనమిచ్చుచున్నాడు. ఇతని మూర్తిని స్మరించుటతో యోగులకు ధ్యానము సిద్ధించుచున్నది. ఎవరికెట్లయినను శ్రీకృష్ణుడు తానుగా అనగా సర్వాత్ముడుగా తానే అనగా ప్రేమయే తాను. విదురుని ప్రవచనమును వినుచున్న ఆస్తిక జనులందరి హృదయములు పరమపురుషుడకు శ్రీకృష్ణుని యందలి భక్తిభావముతో ఆర్ద్రములై తాము కూడా ప్రకృతులుగను ఆత్మకృష్ణుడుగను భావన చేసి అమందానందానుభూతితో పులకరించిరి. కృష్ణ ప్రేమ ప్రవాహమున మునకలెత్తిరి. కృష్ణుని అవతారతత్వమును తమకు ఉన్మీలనము గావించిన విదురుని రూపముననే వారికి కృష్ణ దర్శనమయ్యను. అంతటా వారు అతనికి నమస్కరించి తమ నివాసములకేగిరి. దీంతో ధర్మకాయుడు అనేటువంటి గ్రంథాన్ని మనం పూర్తి చేసుకున్నాం.